హాయ్ ఫ్రెండ్స్, మేము ఎక్కడికి వచ్చినా మా దర్శనం ఎలా జరిగిందో తెలియాలంటే ఈ ఫుల్ వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్. ఓకేనా? మరి భక్తుల ప్యాకెట్ అయితే 30 రూపాయలు అంట. ఉసిరికాయలు, నూనె అన్నీ తీసుకున్నాం. అగ్గిపెట్ట కావాలి, అగ్గిపెట్ట తీసుకొని మేమైతే పాప కూడా వచ్చేసింది. మేము ఎక్కడికైనా దిగుతున్నాం. ఇక్కడ స్టార్టింగ్ మేమైతే సహస్రలింగాల టెంపుల్కి వచ్చినాం. ఇక్కడ చూడండి, ఇదైతే పొలసలా ఉంది. నేను ఎంతమందికి ఇక్కడ తెలుసా కామెంట్ చేయండి. మా పాప, మా ఆడపచ్చి, నేను, మా బాబు, మా వారు అందరం కలిసి వచ్చినామండి. ఇక్కడ ఇదే స్టార్టింగ్. ఇక్కడ లోపలికి వెళ్తున్నాం. ఓకేనా? సరే, బాయ్ అండి. ముందైతే ఎంట్రన్స్లోనే శివుని విగ్రహం ఉందండి. అక్కడ నుండి లోపలికి రాగానే మనకి ఎంట్రన్స్లోనే కనిపిస్తుంది వినాయకుడు. అయితే వినాయకుడి దర్శనం కూడా చేసుకున్నామండి. ఫస్ట్ వినాయక దర్శనం అయినాకనే మేమైతే లోపలికి వెళ్ళామండి. చూసారు కదా మా వినాయక దర్శనం ఎలా జరిగిందో. ఇక్కడ నుండి అయితే వెంటనే వెళ్ళడంతో మాకైతే మా కళ్ళకి సహస్రలింగాలు కనిపించాయండి. ఒకేసారి మేమైతే షాక్ అయినాం. అసలు ఎంత బాగుందంటే చూడడానికి అక్కడి నుండి రాబుద్ది కాలేదంటే మీరు నమ్ముతారో లేదో, నిజమండి అంత బాగుందండి. చూసారా, ఒక స్టోన్ పైన 2 శివలింగాలు ఉండడం. నేనైతే ఇది రెండోసారి అండి. ఫస్ట్ ఒకసారి వచ్చాను, కానీ అక్కడ జస్ట్ వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళాము. ఈ రోజైతే పర్టికులర్గా ఇక్కడ మొత్తం కేటాయించాలి అని మీకైతే మొత్తం చూపిస్తున్నాను. నేనైతే ఇప్పుడు ఫస్ట్ నుండి మధ్యలో నుండి ఇటు చివరికి వచ్చాను. ఇప్పుడైతే ఇటు చివరికి చూపిస్తున్నా చూడండి. వీడియోలో అయితే ఎన్ని లైన్లు అంటే పొడవులో 25, అడ్డంలో 44, 45 ఉన్నాయండి. మొత్తం అయితే 1000 లింగాలండి. దర్శనం చాలా అంటే చాలా బాగా జరిగింది. పర్టికులర్గా కార్తీక మాసంలో ఈ శివలింగాల దర్శనం చేసుకోవడం నిజంగా మేమైతే అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా ఏ సంవత్సరం కూడా మేము వెళ్ళలేదు, కానీ ఈ సంవత్సరం మా వారిని అడగగానే మా వారైతే తీసుకెళ్లారు. పర్టికులర్గా మాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇంకా అక్కడి నుండి అయితే మేమైతే దర్శనానికి లైన్ కట్టామండి. చూసారు కదా ఎలా దర్శనానికి లైన్ కట్టామో. ఇలా దర్శనానికి లైన్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. ఇంకా ఒక రౌండ్ అలా తిరిగేసామండి. చూస్తూ ఉండండి వీడియో, మీకే అర్థమవుతుంది నేను ఎలా దర్శనం చేసుకున్నాను, వీడియోలో ఎలా ఉంది, మా దర్శనం ఎలా జరిగింది అనేది మీకైతే అర్థమవుతుంది. ప్రతి ఒక్కరు భక్తులు చూశారు కదా. ఈ రోజైతే మేము ఆదివారం అండి వెళ్ళింది. ఆ రోజు కూడా మంది అయితే విపరీతమైన మంది ఉన్నారండి. అక్కడ నుండి ఎంతమంది అంటే అభిషేకం చేసేవాళ్ళు, అభిషేకం అక్కడ అయితే వాటర్తో అభిషేకం చేయడానికైతే మొత్తం చుట్టూరా ట్యాప్స్ పెట్టారండి. కలంగులు అంటే కింద బాక్సులు పెట్టి దాంట్లో చేతి బకెట్లతో రాగి చెంబులండి. ఫెసిలిటీ అయితే సూపర్గా చేశారండి. దేనికి కూడా మనీ పేమెంట్ అనేది అయితే లేదండి. చూసారు కదా వాళ్ళు పట్టుకున్న బకెట్ అండ్ రాగి చెంబు, వాటికైతే మనం ₹1 కూడా చెల్లించాల్సిన అవసరం కూడా లేదండి. మనము మన ఇష్టంగా అక్కడికి వెళ్ళొచ్చు. టికెట్ కూడా ఓన్లీ కొబ్బరికాయ టికెట్ అండి. ఇక్కడైతే నాగేంద్రుడి దర్శనం కూడా చాలా బాగా జరిగిందండి. చూసారు కదా వెండి పల్లకిలో నాగేంద్రుడి దర్శనం ఎలా జరిగిందంటే సూపర్గా ఉందండి. ఇక్కడ నుండి మళ్ళీ లైన్లో మేమైతే దర్శనం కోసం వెళ్ళాము. మా పక్కల వీడియోలో కనిపిస్తున్నట్టయితే మీరు చూస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరూ ఆ బకెట్లో రాగి చెంపు పెట్టుకొని అభిషేకం చేస్తూ ఉన్నారు 1000 లింగాలకైతే. అలా అభిషేకం చేయాలంటే ఎంత అదృష్టం చేసుకొని ఉండాలి ఫ్రెండ్స్. మేమైతే దర్శనానికి ఈ విధంగా దర్శనం చేసుకొని అయితే అక్కడ నుండి బయటికి వెళ్ళాము. అన్ని పూజ సామాగ్రి అన్నీ తీసుకొని వచ్చామండి. నాకైతే చాలా బాగా అనిపించింది. చూసారు కదా అక్కడ మీకు చూపెట్టినట్టయితే పైన మొత్తం రేకులు వేసారండి. ఫెసిలిటీ అయితే చాలా బాగుంది. మారేడు చెట్టు ఉందండి, మళ్ళీ ఉసిరి చెట్టు కూడా ఉందండి. నేను అన్నీ చూపిస్తాను. ఎంట్రన్స్లోనే మనకి మారేడు చెట్టు కనిపిస్తుందండి. ఇలా దర్శనానికి అయితే ప్రతి ఒక్క శివలింగాన్ని మేమైతే తాకుతూ వెళ్ళామండి. ఎందుకంటే 1000 లింగాలు తాకినట్టుగా ఉండాలన్నట్టుగా నేనైతే ఆలోచనతో వెళ్ళాను. చూసారు కదా ఇగో అభిషేకం ఎలా చేస్తున్నారనేది. ప్రతి ఒక్క లింగానికి అభిషేకం చేస్తూ వెళ్తున్నా. అది కూడా స్టీల్ బకెట్ అండ్ రాగి చెంబండి. ప్రతి ఒక్కరు రాగి చెంబుతోటే చేస్తున్నారు. సైడ్లకు కట్టారు కదా ముడుపులు. అలాగే ఇక్కడ ఒకటి ఉందండి, ఇంకొకటి రాగి నాణం ఇస్తున్నారు. సహస్రలింగాల టెంపుల్కి అయితే వచ్చినాం. ఇదైతే పొలసలో ఉందండి. టెంపుల్ అయితే చాలా బాగుంది. చూసారా సీక్వెన్స్ ఎలా కనిపిస్తుందో. 1000 టెంపుల్స్ అండి.
विघ्नराजाय नीको मंगलहारती विनायक विघ्नेश्वर नीको हारती विघ्नराजाय नीको मंगलहारती विनायक विघ्नेश्वर नीको हारती कार्तिक मासमुना संकष्टरोगुना నిన్ను మేము నిలిచాము పూజలందుకోవయ్య వినాయక విఘ్నేశ్వర నీకు హారతి విఘ్నరాజాయ నీకు మంగళహారతి వినాయక విఘ్నేశ్వర నీకు ఇప్పుడైతే 12:05 అవుతుంది. ఈ టైంకి అయితే ఇక్కడ మంగళహారతి ఇస్తున్నారు. పట్టుకున్నాడు మంగళారతి పట్టుకున్నాడు, ఇద్దరు పట్టుకున్నారు.
साहिने नमो वयं वै श्रवणाय कुर्महे तमेन कामकामाय मह्यं అమ్మా ఆగు బాబు ఆగు ఎందుకు వస్తున్నావు అమ్మా ఎందుకు వస్తున్నావు అక్కడనే ఉండాలి అక్కడనే ఉంటారమ్మా గుడికి వచ్చినాం పొలాసకు శివాలయం గుడికి మంచిగున్నావా తిన్నావా నన్న ఇప్పుడే పూజ అయితే అయిపోయింది, హారతి అయితే ఇస్తున్నారు చూడండి. చేసినావు గుడికి వచ్చినావే శివాలయం గుడికి నేను రాంగ్ బస్సులో సరే ఇక ఏం చెప్తాను డబ్బులు ఏం లేదు మన దగ్గర, 10 రూపాయలు ఎక్కడ పెట్టారు ఆయన హారతి థియేటర్లో వేయచ్చని అత్తే రాకుండా లేదు కానీ లక్ష 2 రూపాయలు ఇలా ఇస్తా ఆయురారోగ్యేశ్వర్య వృద్ధిరస్తు పరమేశ్వర అయిపోయిందా? మేమైతే ఇక్కడికైతే వచ్చినాం. లోపల చూడండి ఎంత బాగుందో. మా వాళ్ళు అయితే దర్శనం అయింది. ఇటకేలకు మంగళహారతి అయితే అయిపోయిందండి. ఇంకా శివుడికి అభిషేకం చేయడానికి మేమైతే అన్నీ రెడీ చేసుకుంటున్నాం. చూసారు కదా, మేము కూడా ఒక స్టీల్ బకెట్లో రాగి చెంబులు తీసుకొని వాటర్ అయితే తీసుకొచ్చుకొని అభిషేకం చేయడానికి అయితే సిద్ధం చేసాము. చూసారు కదా ఎలా వేస్తున్నాం అనేది. ఫుల్ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి మీరు ఖచ్చితంగా. కింద సిమెంట్ ఎక్స్పెక్ట్ డైరెక్ట్ వేసినట్టు ఎక్స్పెక్ట్ చేయాలి. సిమెంట్ లేదు, ప్లాస్టిక్ ఒకటే కదా
అత్తమ్మ ముట్టేనిరా, మన దానికి ముట్టి, నువ్వు మన దానికి ముట్టి. కార్తీక మాసం స్పెషల్ పూజలు. కార్తీక మాసంలో శివుడి దర్శనం దగ్గర మా కార్తీక పూజోత్సవం ఎలా జరిగిందో మీరైతే చూసారు కదా. ఈ పూజలో మేమైతే చాలా బాగా దర్శనం చేసుకున్నామండి. కార్తీక దీపాలు ఎలా వెలిగించామో కామెంట్ రూపంలో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ పూజ ఎలా జరిగిందనేది, ఎలా చేసామనేది మీరు కూడా చెప్పండి. ఏమైనా తప్పులు ఉంటే మాత్రం క్షమించండి, ఓకేనా. భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. కొట్టు. బాబాయ్ అయితే కొబ్బరికాయ కొడుతుండు. గట్టిగా రెండింటికి పోయి చెల్లకి. నువ్వు కూడా పట్టుకోదా, అన్నయ్య చేయబట్టుకో. వెరీ గుడ్. మా పిల్లలు అయితే అభిషేకం చేస్తుండ్రు కొబ్బరికాయతో. నేను కూడా జాయింట్ అవుతున్నా. ఓకేనా. చూడండి మా పిల్లలు ఎలా వేస్తున్నా. నేనైతే మా పాపపై చేస్తున్నా. ఓకే, థ్యాంక్ యూ. ఇదైతే పొలాసలో ఉంది. మేమైతే ఇక్కడ దర్శనానికి వచ్చినామండి. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. అభిషేకం కూడా చాలా బాగా జరిగిందండి. మేమైతే అన్నిటికీ ఎలా చాలా అదృష్టం చేసుకున్నాం. చాలా బాగా దర్శనం జరిగింది. ఓకేనా. ఈ వీడియోలో ఇప్పుడు కనపడడం దర్శనం అయింది. నెక్స్ట్ 4వ దర్శనం చేసుకొని కొంచెం టిఫిన్ చేసేస్తాం. ఇంకా మేమే ఇంటి దగ్గరికి చేసి తీసుకొచ్చుకున్నాం. ఓకేనా.
నాగేంద్రుని దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇక్కడ కూడా చూడండి జంట నాగేంద్రుడు అని పేరు రాసింది. నాగేంద్ర స్వామి అన్ని ఉంటే అన్నిటికీ తండ్రి. మాదైతే దర్శనం అయిపోయిందండి, నాగేంద్ర దర్శనం. మా బాబుకి నిన్న రాత్రి కళ్ళ కనిపించిందంటే నాగేంద్రుడు. మా బాబు పొద్దున్నే చెప్పిండు. ఈరోజు నాగేంద్ర దర్శనం కూడా అయిపోయింది. కార్తీక మాసంలో ఇలాంటి దర్శనం కావాలంటే అదృష్టం ఉండాలి తండ్రి. ఈ సంవత్సరం నాకు అదృష్టం వచ్చింది. నేనైతే చాలా బాగా దర్శనం చేసుకున్నాను. ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, నవగ్రహాల పూజ, నవగ్రహాలు అయితే ఉన్నాయి. ఇక్కడ కూడా ఎంత బాగున్నాయి అనేది మీకే అర్థమవుతుంది. నవగ్రహాల పూజ 9 నవగ్రహాలు ఉన్నాయి. చూసారా ఎంత బాగుందండి టెంపుల్. అందరూ పక్క విజిట్ చేయండి. చుట్టూ వెదర్ అయితే చాలా గ్రీనరీగా ప్రశాంతంగా ఉంది. పచ్చని వాతావరణం. మళ్ళీ ఈరోజు ఎండ కూడా లేదు, చాలా ప్రశాంతంగా ఉంది, చల్లగా ఉంది. ఓకేనా? కార్తీక మాసం అనేది మనకు గుర్తుకు వచ్చేది ఏంటండి, ఉసిరి మొక్క కదండి. ఉసిరి చెట్టు దగ్గరికి వెళ్ళి అయితే ఉసిరిక దీపం అయితే వెలిగించామండి. చాలా బాగా దర్శనం అయింది. సహస్రలింగాల దర్శనం అయిపోగానే మేమైతే ఉసిరి దీపం కూడా వెలిగించాము. ఉసిరి దీపం అయితే వెలిగించడం అయిపోయాక సాయిబాబా టెంపుల్కి కూడా వెళ్ళామండి. సాయిబాబా టెంపుల్ కూడా సహస్రలింగాల టెంపుల్కి చాలా దగ్గరలో ఉంది. కింద సరస్వతీదేవి టెంపుల్ ఉందండి, పైన సాయిబాబా టెంపుల్ ఉంది. సరస్వతీదేవి దగ్గర అయితే వీడియో తీయడం కుదరలేదండి. ఆ పైన సాయిబాబా టెంపుల్లో వీడియో దిగాము. అయ్యగారు పూజ కూడా చక్కగా చేశారు, చూడండి. చెప్పు